జననాయకన్. ఇండియన్ హిస్టరీలోనే ఫర్ ది ఫస్ట్ టైమ్ ముందు మనం రీమేక్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ఈ సినిమా 'భగవంత్ కేసరి' రీమేక్ అని ఎవరైతే అంటారో, ఈ సినిమా రీమేక్ లాంటిదే. కానీ రీమేక్ కాదు. కాదు. రీమేక్. అండ్ ఈ సినిమా చూస్తున్న సేపు నా ఆలోచింప చేస్తదనమాట. నాకైతే ఈ సినిమా రీమేక్ అని ఎక్కడ అనిపియదనమాట. కొన్ని సీన్స్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్‌గా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కూడా ఉంది. ఇంకా కొన్ని సీన్స్ యాడ్ చేస్తూ జస్ట్ ఒక 20% మాత్రం సినిమాని తీసుకొని మిగతా 80% మొత్తం ఎలక్షన్‌కి సంబంధించిన స్టోరీయే ఉంటదనమాట. ఈ సినిమా గాని ఆ ముందే ఎలక్షన్స్ ముందుగానొచ్చి డెఫినిట్‌గా మన విజయ్ అన్న నుంచి ఒక మ్యాజిక్ ఫిగర్ చూసాం. ఎలక్షన్‌లో అన్న ఓటింగ్ చేయడం మ్యాజిక్ ఫిగర్‌ని చూసాం. అన్నకు 110, 108, 110 కాదు 100 ఎంతో 120 ఓట్లొచ్చినియి. సీట్లొచ్చినియి. అన్నకు జస్ట్ ఒక 8 సీట్లు ఏమో తక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళని కలుపుకొని ఆఖరికి సీఎం అయిండు. డెఫినిట్‌గా అన్నకు గాని ఎలక్షన్ ముందొచ్చుంటే మ్యాజిక్ ఫిగర్ మనం డెఫినిట్‌గా చూసేవాళ్ళం. అన్న అసలు ఎవరిని అడుక్కోవాల్సి వచ్చేది కాదు. ఈ విషయం పక్కన పెడితే సినిమా రివ్యూకొస్తే అసలు విలన్‌కబ్బా బీభత్సమైన హైపబ్బా! బీభత్సమైన హైపు. ఒక దేశంలో పోయి అమ్మ అసలు జైలునే తగలబెట్టేయటం నిజంగా మామూలు హైప్ కాదు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్‌లో కూడా మళ్ళీ విలన్‌కి మరి టూ మచ్ హైపు. తర్వాత మళ్ళీ విలన్‌కి అంతగానం ఉంటే మన అన్న గురించి చెప్పాల్సిందే. విజయానికి ఏం రేంజ్‌లో ఎలివేషన్స్ ఇస్తారంటే బాలయ్య బాబు గారిని ఎలివేషన్ చెప్పిన ఒక 20% తీసుకోరు. ఈ స్టోరీలో బాలయ్య బాబు ఎలివేషన్ చేయైతేనే డెఫినిట్‌గా ఒక 20% తీసుకోరు. మిగతా స్టోరీ మొత్తం డిఫరెంట్. ఆ ఎలివేషన్స్ అయితే తీసుకోరు. బాగా అనిపించింది నాకైతే. ఈ సినిమా చూసినంత సేపు నాకు జై బాలయ్య నినాదం ఒకటే అనిపించిందనమాట. ఇక్కడ బాలయ్య బాబు ఎలివేషన్స్ వచ్చిన ప్రతిసారి నాకు బాలయ్య బాబే గుర్తొస్తున్నాడు. డెఫినిట్‌గా చెప్తున్నా బాలయ్య బాబే నాకు గుర్తొచ్చింది. సినిమా విషయానికొస్తే టోటల్ స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఫస్ట్ మనకు ఆప్షన్ ఏదైతే 'చెన్నై లవ్ స్టోరీ' ఉందో అది కూడా చూడండి. తర్వాత ఈ మూవీ ఈ వారంలోపు ఈరోజు సోమవారం కాబట్టి మనకి వీకెండ్ అయిపోయేలోపు ఇంకా 4, 5 రోజులు ఉంది కదా! ప్రిఫరెన్స్ నా చాయిస్ ప్రకారం ఒకసారి ఎళ్లి చూడండి. సినిమా చాలా ఆలోచింపజేస్తది. సినిమాలో మత కల్లోలాల గురించి కూడా ఉంటది. ఇప్పుడు మనల్ని మతాల గురించి ఎలా సంకనాకిస్తారు మనల్ని అనే విషయాలు కూడా ఉంటాయి. మా ఎవ్వడేం చేయడు. పక్కనోడొచ్చి పుల్లబెట్టే విషయాలు దీనిలో కూడా చాలా ఉంటాయి. అలాంటివి నాకు బాగా నచ్చింది. అందుకే చెప్తున్నా ఎలక్షన్ ముందొస్తే ఈ సినిమా ఒక రేంజ్‌లో ఉంటదబ్బా! మళ్ళీ చెప్తున్నా ఈ సినిమా చూడండి. మిమ్మల్ని కూడా ఆలోచింపజేస్తది. నీ మతం, నా మతం కాదు. మనందరిది ఒకటే మతం. మన మతం మనందరం మనుషులమబ్బా! కాబట్టి మతాలు అయితేనే ఇవి ఒట్టి ఒకడు మనం గొడవ పెట్టనీకి వాళ్ళ పాస్టర్‌లు కావచ్చు, ఈ పూజారులు కావచ్చు, ఏది చెప్పుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా పేర్లు సడెన్‌గా గుర్తొస్తలేవు. వాళ్ళని పక్కన పెట్టేసి మనందరం మనుషులమే. అర్థమైందిగా? ఎవడో ఒకడు ఇంటర్వ్యూల ముందు మాట్లాడి దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో తర్వాత చెప్తా. కామెంట్ చేయండి. దీని గురించి అయితే కామెంట్ చేయండి. నా దగ్గర ఒక ఆలోచన అయితే ఉంది. నేను మీకు ముందు పంచుకోవడానికి ట్రై చేస్తా. డెఫినిట్‌గా ఇప్పుడు 'జననాయకన్' మూవీ రివ్యూకొస్తే కూడా నాకైతే నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే తెలిసి చూడండి. మళ్ళీ చెప్తున్నా ఈ సినిమా మిమ్మల్ని ఆలోచింపజేస్తదబ్బా! ఎలక్షన్ ముందొచ్చే డెఫినిట్‌గా ఒక సినిమా అనమాట. మిమ్మల్ని ఆలోచింపజేస్తది. మాస్ ఎలివేషన్స్ ఎంతైతే ఉంటే సినిమా కంటెంట్ కూడా ఇంతని కాదు గానీ ఎంతో కొంత సినిమాలో కంటెంట్ కూడా ఉంటది. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తది. నిన్ను కూడా.